Hello, friends. Very good morning. హ్యాపీ ట్యూస్డే టు ఆల్ ఆఫ్ యూ. బిఫోర్ వి బిగిన్, ఒక్కసారి అక్టోబర్ నెలలో మనం ఆఫర్ చేస్తున్న కోర్సెస్, వాటిలో ఉన్న స్పెషల్ ఆఫర్స్ అనేవి ఒకసారి మీకు డిస్కస్ చేద్దాం. తర్వాత మనం వెళ్ళిపోదాం. సో అక్టోబర్ మంత్లో మనం తీసుకొచ్చిన రెండు స్పెషల్ ఆఫర్స్ ఏంటంటే, టూ స్పెషల్ ఆఫర్స్ ఏంటంటే, ఒకటి ఎనీ యూపీఎస్సి సబ్జెక్ట్, హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ, ఏ యూపీఎస్సీ సబ్జెక్ట్ అయినా సరే మామూలుగా దాని ఫీజు 7,000 రూపీస్. ఫీజు ఏమీ మారట్లేదు, కానీ మీరు 2,000 పర్ మంత్ పెట్టి జాయిన్ కావచ్చు. సో 2,000 పర్ మంత్తో మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ ప్రాపర్గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఫీజు 7,000 అయినప్పటికీ మీరు 2,000 పర్ మంత్ 4 మంత్స్ కడతారు. ఆ 7,000 కూడా. ఇది ఒక అద్భుతమైన ఆఫర్. 25th అక్టోబర్ వరకు మాత్రమే ఉంది. ఇది యూపీఎస్సీ సబ్జెక్ట్కి మాత్రమే కాదు, మీరు మన కోర్సులైన బ్యాంక్ ఇన్ఫినిటీ లేదా బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ కోర్సెస్కి కూడా ఇదే ఫీజుతో రావచ్చు. సో 2,000 పర్ మంత్తో మీరు రావచ్చు. సో బ్యాంక్ ఇన్ఫినిటీ 5,000 మనకి, బ్యాంక్ ఎస్ఎస్సి 7,000. ఈ కోర్సెస్ కూడా మీరు 2,000 పర్ మంత్ ఫీజుతో జాయిన్ కావచ్చు. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ 2,000 పర్ మంత్ కోర్స్ ఆఫర్, విచ్ ఇస్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ దసరా. 25th అక్టోబర్ వరకు మాత్రమే ఇది వ్యాలిడ్. తర్వాత దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్. సో చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తక్కువ ఫీజ్ అంటే తక్కువ ఈఎంఐలో మీరు కట్టుకునే అవకాశం లభిస్తుంది. యూజ్ దిస్ ఆపర్చునిటీ. ద సెకండ్ థింగ్ దట్ వీ హ్యావ్ ఈజ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీకి వచ్చేసరికి మీకు ఆల్రెడీ తెలుసు, యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది మన ఫ్లాగ్షిప్ కోర్సు. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ మూడింటిని కవర్ చేసే కోర్సు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్న కోర్సు. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అందిస్తున్న కోర్సు. సో లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్, లైఫ్ టైం వ్యాలిడిటీ, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. అండ్ ఇందులోనే మనం గ్రూప్ 1 కూడా గ్రూప్ 1 కొన్ని అడిషనల్ సిలబస్ కూడా కవర్ చేస్తున్నాం. అండ్ బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ దాంతో పాటు అందిస్తున్నాను. అండ్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇస్తున్నాం. వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ పాసిబుల్ టు సపోర్ట్ a UPSC aspirant, that too at a very low fees of 45,000. సో 45,000కి ఫీజుకే మనం ఇది అందిస్తున్నాం. అనదర్ బ్యూటీ ఏంటంటే, అట్ జస్ట్ 5,000 పర్ మంత్ మీరు జాయిన్ అవ్వచ్చు. 9 ఇన్స్టాల్మెంట్స్లో మీరు జాయిన్ కావచ్చు. 9 ఇన్స్టాల్మెంట్స్లో మీరు పే చేయొచ్చు. అగైన్ 25th అక్టోబర్ వరకు మాత్రమే. సో 25th అక్టోబర్ వరకు లోపు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. సో మంచి ఆపర్చునిటీ. ఇన్ఫ్యాక్ట్ ఇండివిజువల్ సబ్జెక్ట్ జాయిన్ అవ్వాలనుకున్నా, లేదా ఫుల్ కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్నా 25th అక్టోబర్ లోపు, అంటే జస్ట్ 5 days మాత్రమే ఉంది, ఉపయోగించుకోండి. ఫోన్ నెంబర్ రాసుకోండి, 9241262391. దిస్ ఈజ్ ద నెంబర్. కాల్ ఆన్ దిస్ నెంబర్. అండ్ నా నా మేడంతో మీరు టచ్లోకి వెళ్తే పేమెంట్ ఎలా చేయాలి, జాయిన్ ఎలా అవ్వాలి, యాక్సెస్ ఎలా, అన్ని వివరాలు మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ రెండు మన బ్యూటిఫుల్ కోర్సెస్. అండ్ అడిషనలీ యూ నీడ్ టు నో అబౌట్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ చాలామంది ఇబ్బంది పడుతూనే మన ఎడిటోరియల్ ఎనాలిసిస్ వినడానికి వస్తూ ఉంటారు. సో ఇంగ్లీష్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఇదే నెంబర్కి కాల్ చేయొచ్చు. సో ఇంగ్లీష్లో చాలామంది అడుగుతారు, అంటే ఎడిటోరియల్ ఇక్కడ చెప్తున్నారు కదా సార్, మీరు క్లాస్లో ఏం కవర్ చేస్తారని చాలామంది అడుగుతారు. సో క్లాస్లో మనం కవర్ చేసేది ఏంటంటే, వీ కవర్ కంప్లీట్ గ్రామర్, ఎండ్ టు ఎండ్, బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ గ్రామర్ వరకు కవర్ చేస్తాం. అండ్ వొకాబులరీ, ఎడిటోరియల్లో మనం కంటెంట్ మీద కూడా ఫోకస్ ఉంటుంది, లైట్గా వొకాబులరీ మీద కూడా ఫోకస్ ఉంటుంది. కానీ క్లాస్లో వీ గివ్ ఫుల్ ఫోకస్ టు వొకాబులరీ. అది ఎందుకంటే అది ఇంగ్లీష్ క్లాస్ కదా, డెడికేటెడ్ ఫర్ ఇంగ్లీష్. సో ఓన్లీ వొకాబులరీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ క్లాస్ నడుస్తుంది. అండ్ వీ ఫోకస్ ఆల్సో ఆన్ కాంప్రహెన్షన్. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే డిఫరెంట్ టాపిక్స్ని ఈ కాంప్రహెన్షన్ స్కిల్ బిల్డ్ చేసుకోవడం వల్ల వస్తుంది. రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ, పారాగ్రాఫ్ కంప్రెషన్ కానీ, ఇట్లాంటి పారాగ్రాఫ్ సమ్మరీ కానీ, ఇట్లాంటివన్నీ కూడా మీరు కాంప్రహెన్షన్ స్కిల్ బిల్డ్ చేసుకొని నేర్చుకోవచ్చు. సో ఈ మూడింటితో మనం స్ట్రాంగ్ అయితే మనం ఏ ఎగ్జామ్స్ క్యాప్చర్ చేయొచ్చు. బ్యాంక్ పిఓ, క్యాట్, ఎస్ఎస్సి సిజిఎల్, యూపీఎస్సి క్రాక్ చేస్తారని అనట్లేదు. యూపీఎస్సికి అవసరమైన న్యూస్ పేపర్ రీడింగ్, అలాగే యూపీఎస్సిలో ఉండే సీసాట్, వీటన్నిటిని కూడా మీరు హ్యాండిల్ చేసే ఎబిలిటీని బిల్డ్ చేసుకుంటారు. అండ్ ఇంత అందిస్తున్న కోర్స్ యొక్క ఫీజు ఎంత? జస్ట్ 2,000 రూపీస్. నేను ఆఫర్ చేస్తున్న కోర్సులో లోయెస్ట్ ఫీ ఆఫర్. ఇన్ఫ్యాక్ట్ నా స్ట్రెంగ్త్ ఇంగ్లీష్, కానీ దానికి జనరల్గా ఎక్కువ ఫీజు పెట్టాలి, బట్ ఐ కెప్ట్ ద లోయెస్ట్ ఫీ ఫర్ ఇంగ్లీష్, ఎందుకంటే ఎక్కువ మందికి ఇది అవసరం. సో తక్కువ ఫీజు పెట్టి ఎక్కువ మందికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో 2,000 ఫీజుతో రన్ చేస్తున్నాను. లైఫ్ టైం వ్యాలిడిటీ,
లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్. ఇన్ని ఫెసిలిటీస్‌తో ఇంత తక్కువ ఫీజ్‌కి ఎవరు ఆఫర్ చేయలేరు. అండ్ ఇంత క్వాలిటీతో. అండ్ దిస్ ఈస్ ద ఫోన్ నంబర్ యూ హావ్ టు కాల్ అపాన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సంథింగ్ దట్ వీ నీడ్ టు ఎవ్రీబడీ స్ట్రగుల్స్. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరూ ఎక్కువగా స్ట్రగుల్ అయ్యే అనదర్ సబ్జెక్ట్ ఈస్ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీ ఫర్ యూపీఎస్సీ ప్రెజెంట్ 7,000 రూపీస్ ఉంది ఫీజు. అండ్ దిస్ ఫీ ఈస్ బికమింగ్ 8,000 రూపీస్ ఫ్రమ్ 1st నవంబర్. 1st నవంబర్ నుంచి 8,000 అయిపోతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మంతే జాయిన్ అవ్వండి. అండ్ ఇఫ్ యూ జాయిన్ బిఫోర్ 25th అక్టోబర్, 25th అక్టోబర్ ముందు జాయిన్ అయితే మీరు 2,000 పర్ మంత్‌తో జాయిన్ అయిపోవచ్చు. 25th అక్టోబర్ దాటిపోయాక ఈ 2,000 పర్ మంత్ ఆఫర్ ఉండదు. కానీ 7,000కి అందుబాటులో ఉంటుంది. మంత్ ఎండ్ అయిపోయాక 1st నవంబర్ నుంచి ఇట్ ఈస్ బికమింగ్ 8,000. నేను మళ్ళీ తగ్గించదలుచుకోలేదు. ఎకానమీకి ఇప్పటికే చాలా లో ఫీజ్‌లో రన్ చేస్తున్నాను. యూపీఎస్సీ ఎకానమీకి క్రేజ్ ఎక్కువ ఉంటుంది, డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కష్టం కూడా, ఎఫర్ట్ కూడా ఎక్కువ పెట్టాల్సొస్తుంది. సో ఇదే నెంబర్‌కి మీరు కాల్ చేసి జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు వితౌట్ వేస్టింగ్ ఎనీ ఫర్దర్ టైమ్ ప్లీజ్ డు జాయిన్. దట్స్ ఇట్ అబౌట్ ఆల్ ద కోర్సెస్. సో లెట్ మీ బిగిన్ ద ఎడిటోరియల్ టుడే. ఈరోజు నేను రెగ్యులర్ ఎడిటోరియల్స్ తీసుకోకుండా పేజ్ నెంబర్ 7లో ఉన్న ఎడిటోరియల్ తీసుకున్నాను. కారణం ఏంటంటే దిస్ పర్సన్ హీఈస్ ఫార్మర్ సిబిఐ డైరెక్టర్ ఆర్కే రాఘవన్. ఫార్మర్ సిబిఐ డైరెక్టర్ అయినా సో పెద్ద పెద్ద వాళ్ళు రాసేటప్పుడు మనం ఒకసారి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాళ్ళకి నాలెడ్జ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. దట్టు వాళ్ళు ఆల్రెడీ సిస్టంలో కొన్నాళ్ళు పనిచేసి ఉన్నారు. సో వాళ్ళు రాసేటప్పుడు వాళ్ళ ఇన్సైట్స్ మనకు వస్తాయి. వీ విల్ లెర్న్ సంథింగ్ అబౌట్ టెర్రరిజం. టెర్రరిజం సంబంధించి చాలా విషయాలు మనకు తెలుస్తాయి. సో ఇట్ ఇస్ బెటర్ టు రీడ్ దీస్ కైండ్ ఆఫ్ ఆర్టికల్స్. సో టైటిల్ సేస్ డార్మెంట్ బట్ వెయిటింగ్ టు స్ట్రైక్. డార్మెంట్ అంటే అర్థం ఏంటి? ఈ పదం మీరు వినే ఉంటారు చాలాసార్లు. డార్మెంట్ అంటే టెంపరరీలీ ఇనాక్టివ్. కొన్ని యానిమల్స్ చూడండి వింటర్‌లో నిద్రపోతాయి. పూర్తిగా పడుకుంటాయి. కొన్ని రకాల స్నేక్స్ గానీ, కొన్ని రకాల యానిమల్స్ గానీ అలా పూర్తిగా ఇనాక్టివ్‌గా ఉండి మళ్ళీ సమ్మర్ ఇలా వచ్చే టైంలో ఒక్కసారి మళ్ళీ లేచి యాక్టివ్ అవుతాయి. సో డార్మెంట్ స్టేజ్‌లో ఉన్నాయి అని చెప్పి మనం అంటాం. అయితే ఇప్పుడు దేని గురించి అన్నారు ఇది? టెర్రరిస్ట్ అవుట్‌ఫిట్‌ల గురించి. రీసెంట్‌గా మీకు పాండమిక్ వచ్చినప్పటి నుంచి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ గురించి ఏమి న్యూస్ రావట్లేదు. వాళ్ళని చంపేసారని, వీళ్ళని చంపేసారని ఎక్కువగా న్యూస్ వినట్లేదు. సో కాబట్టి వి కెన్ సే దే ఆర్ డార్మెంట్. అలా అని చెప్పి పూర్తిగా వాళ్ళు సైలెంట్ అయిపోతారా? కాదు. దే ఆర్ వెయిటింగ్ టు స్ట్రైక్. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ టు స్ట్రైక్ బ్యాక్. Terror outfits like Al Qaeda continue to pose threats to India and its neighborhood. Al Qaeda లాంటి ఈ టెర్రర్ అవుట్ఫిట్స్ అనేవి దే కంటిన్యూ టు పోజ్ థ్రెట్స్. అవి ఇంకా డేంజరస్సే మనకి. ఇండియాకి మరియు ఇండియా నైబర్‌హుడ్‌కి. మనం వాటిని ఇనాక్టివ్ అయిపోయాయి, ఇంకా అవి ఇబ్బంది కలిగించవు అనుకోవడానికి లేదు. దే కంటిన్యూ టు పోజ్ థ్రెట్స్. During the pandemic, we have fortunately been hearing little about terror organizations of the likes of Taliban, Al Qaeda, Islamic State, Lashkar-e-Toiba, Jaish-e-Mohammed. పాండమిక్ టైంలో వీ హ్యావ్ ఫార్చునేట్లీ బీన్ హియరింగ్ లిటిల్ ఎన్నోసార్లు చెప్పాను మీకు. లిటిల్ వితౌట్ ఆర్టికల్ అంటే అర్థం ఏంటి? నథింగ్ అని అర్థం. నథింగ్, నన్, ఆల్మోస్ట్ నథింగ్ అని అర్థం అనమాట. వీటి గురించి మనం ఎక్కువగా వినలేదు. దిస్ ఈస్ పార్ట్లీ ఎక్స్ప్లెయిన్డ్ బై ద ఫ్యాక్ట్ దట్ ఓపెన్ టెర్రర్ అటాక్స్ హ్యావ్ బీన్ రెడ్యూసింగ్, presumably because terror outfits lack resources and because of temporary loss of support from those normally hostile to non-Islamic world and tolerant Muslims. దీని అర్థం ఏంటి? బేసికల్‌గా పాండమిక్ ఉన్న ఈ కరోనా మహమ్మారి ఉన్న ఈ సమయంలో మనం అదృష్టవశాత్తు ఎక్కువగా ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ గురించి వినట్లేదు. అది మంచిదే. అయితే దానికి కారణం ఏంటి? దిస్ ఈస్ పార్ట్లీ ఎక్స్‌ప్లెయిన్డ్ బై, దీనికి కొంతవరకు కారణం ఏంటంటే బై ద ఫ్యాక్ట్ దట్ ఓపెన్ టెర్రర్ అటాక్స్ హావ్ బీన్ రెడ్యూసింగ్. ఓపెన్ టెర్రర్ అటాక్స్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. ప్రెస్యూమబుల్లీ బికాజ్ ఎందుకు తగ్గిపోతున్నాయి? బికాజ్ టెర్రర్ అవుట్ఫిట్స్ ల్యాక్ రిసోర్సెస్. ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్‌కి అవసరమైన ఫినాన్షియల్ రిసోర్సెస్ లేకపోవడం వల్ల, ఆర్థికపరమైన వనరులు తగ్గిపోవడం వల్ల, అండ్ బికాజ్ ఆఫ్ టెంపరరీ లాస్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ దోస్ నార్మల్లీ హోస్టైల్ టు నాన్ ఇస్లామిక్ వరల్డ్ అండ్ టాలరెంట్ ముస్లిమ్స్. టాలరెంట్ ముస్లిమ్స్‌కి, నాన్ ఇస్లామిక్ వరల్డ్‌కి హోస్టైల్. హోస్టైల్ అంటే అర్థం ఏంటి? అన్‌ఫ్రెండ్లీ. అర్థమైందా? నాన్ ఇస్లామిక్ వరల్డ్‌కి, టాలరెంట్ ముస్లిమ్స్‌కి. టాలరెంట్ ముస్లిమ్స్, ఇంటాలరెంట్ ముస్లిమ్స్. ముస్లిమ్స్ అందరూ చెడ్డవాళ్ళా? కాదు. ముస్లిమ్స్‌లో కూడా టాలరెంట్ ముస్లిమ్స్ ఉంటారు. అంటే ఈ రకమైన యాటిట్యూడ్, టాలరెంట్ అంటే అర్థం ఏంటి? ఏదైనా అంటే భరించడం. రైట్? టాలరెన్స్ అంటే అర్థం ఏంటి? భరించడమే కదా! సో, టాలరెంట్ ముస్లిమ్స్ అంటే ప్రతి ఒక్కదానికి రివర్స్ అయిపోయి గొడవలకి వెళ్ళి మళ్ళీ ఏమంటారు టెర్రరిస్టులుగా మారిపోయి యుద్ధాలు చేసి అలా ఉండేవాళ్ళు కాదు.
అలాంటి నార్మల్ ముస్లిమ్స్ అని అర్థం అనమాట. అట్లాంటి వాళ్ళకి మరియు నాన్ ఇస్లామిక్ వరల్డ్‌కి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో, అన్‌ఫ్రెండ్లీగా ఉంటారో, వాళ్ళు టెంపరరీగా సపోర్ట్ ఇవ్వడం ఆపారు. నాకు తెలిసి ఇదంతా ఇండైరెక్ట్‌గా పాకిస్తాన్‌ని పాయింట్ చేస్తున్నట్టుగా ఉంది. మీకెందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు ఎఫ్ఏటీఎఫ్ దృష్టిలో పడింది. ఎఫ్ఏటీఎఫ్ గురించి ఆల్రెడీ మన హిందూ కరెంట్ అఫైర్స్ సెషన్‌లో చాలా సార్లు సాయిరామ్ సార్ చెప్పారు. నేను ఇంతకుముందు ఎడిటోరియల్స్‌లో కూడా కవర్ చేశాను. జస్ట్ డూ సమ్ బ్యాక్‌గ్రౌండ్ వర్క్. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఇది ఒకసారి చూడండి మీరు. దీని గురించి చూడండి. అంటే టెర్రర్ ఆర్గనైజేషన్స్‌కి వీటికి ఫండింగ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా? జరగట్లేదా? అలా ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా? అనేది ఒక కన్నేసి ఉంచుతారన్నమాట వీళ్ళు. సో, పాకిస్తాన్ పైన దృష్టి ఉంది దీనిది. సో, పాకిస్తాన్ ఇప్పుడు వీటికి ఫండింగ్‌లు గాని, సపోర్ట్ గాని చేస్తూ ఉంటే దెన్ దేర్ విల్ బి సాంక్షన్స్ ఆన్ పాకిస్తాన్. సాంక్షన్స్ అంటే ఆంక్షలు విధిస్తారు. ఆంక్షలు అంటే వివిధ ప్రపంచ దేశాలు వాటికిచ్చే సహాయం ఆపేస్తాయి. ఏదైనా హెల్ప్ గట్రా చేయాల్సుంటే చేయడం జరిగిపోతుంది. లోన్స్ తగ్గిపోతాయి. ఇట్లాంటి రకరకాలుగా వాళ్ళకి ఇబ్బందులొస్తాయన్నమాట. వాళ్ళు టెంపరరీగా ఆపారు సపోర్ట్ ఇవ్వడం. ఈ కారణాల వల్ల కొంచెం టెర్రర్ అటాక్స్ అనేవి తగ్గినట్టుగా కనిపిస్తోంది. స్టిల్ ఎ థ్రెట్ అయినప్పటికీ కూడా మనం పూర్తిగా కొట్టి పారేయడానికి లేదు. అవి ఇప్పటికీ మనకి ఒక థ్రెట్ లాగే మనం చూడాలి. బట్ దేర్ ఈస్ నో గ్రౌండ్ టు కన్క్లూడ్ దట్ టెర్రర్ అవుట్‌ఫిట్స్ హావ్ బికమ్ లెస్ విషియస్ ఆర్ ఇర్రెలెవెంట్. నో గ్రౌండ్ అంటే రీజన్. ఇక్కడ గ్రౌండ్ అంటే మీనింగ్ ఏంటి? రీజన్. మనకి సరైన రీజన్ లేదు. టు కన్క్లూడ్ దట్ టెర్రర్ అవుట్‌ఫిట్స్ హావ్ బికమ్ లెస్ విషియస్. టెర్రర్ అవుట్‌ఫిట్స్ అనేవి లెస్ విషియస్ అయిపోయాయి. విషియస్ అంటే అర్థం ఏంటి? క్రూయల్. వైలెంట్, క్రూయల్ ఇలాంటి మీనింగ్స్ తీసుకోవచ్చు. వాటి వైలెన్స్ తగ్గిపోయింది, క్రూయల్టీ తగ్గిపోయింది, మంచి వాళ్ళు అయిపోయారు అనుకోవడానికి సరైన రీజన్ ఏమీ లేదు. ఇర్రెలెవెంట్ అయిపోయని చెప్పడానికి కూడా సరైన రీజన్ లేదు. ప్రస్తుతానికి ఇనాక్టివ్‌గా ఉన్నారు అంతే. అంతేగాని వాళ్ళు పూర్తిగా ఇంకా మనకి ఇబ్బంది కలిగించరు అనుకోవడానికి లేదు. గివెన్ దేర్ పాస్ట్ రెసిలియన్స్, దే కంటిన్యూ టు పోజ్ థ్రెట్స్ టు మోడర్న్ సొసైటీ, ఎస్పెషల్లీ టు ఇండియా అండ్ ఇట్స్ నైబర్‌హుడ్. రెసిలియన్స్ అంటే అర్థం ఏంటి? ఒక బంతిని కిందకి కొట్టామనుకోండి, అది ఎలా కింద పడి ఒక్కసారిగా పైకి లేస్తుంది. దాన్ని ఏమంటాం మనం? రెసిలియన్స్. అంటే అంటే బంతి లేవడం అని కాదు అక్కడ పాయింట్. కింద పడినా సరే మళ్ళీ పైకి లేవడం. అంటే దెబ్బ తిన్నా సరే కుంగిపోకుండా పైకి లేవడాన్ని రెసిలియన్స్ అంటారు. ఓకే. ఇఫ్ ఒక సెట్ బ్యాక్ ఫేస్ చేసావు లైఫ్‌లో. అలా అని చెప్పి నాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి, నాకు కష్టాలు వచ్చాయని కుంగిపోకుండా ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు రైజ్ అగైన్ ఫ్రమ్ ద పెయిన్, దట్ ఈస్ కాల్డ్ రెసిలియన్స్. ఈ టెర్రరిస్ట్ అవుట్‌ఫిట్‌లు కూడా టెంపరరీగా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడు పూర్తిగా కుంగిపోరు. మళ్ళీ లేస్తారు. అందుకే అంటున్నారు గివెన్ దేర్ పాస్ట్ రెసిలియన్స్, అది మనం ఎన్నో సార్లు చూసాం. టెంపరరీగా డౌన్ అవుతారు. బట్ దే ఆర్ నాట్ ఔట్. డౌన్ బట్ నాట్ ఔట్ అంటారు. దే కంటిన్యూ టు పోజ్ థ్రెట్స్ టు మోడర్న్ సొసైటీ, ఎస్పెషల్లీ టు ఇండియా అండ్ నైబర్‌హుడ్. మన ఇండియాకి మరియు చుట్టుపక్కల ప్రాంతాలకి వాళ్ళు ఇంకా థ్రెట్‌ని పోజ్ చేస్తూనే ఉన్నారు. ఇబ్బంది కలిగిస్తూనే ఉన్నారు. భయపెడుతూనే ఉన్నారు. They are also not less alluring to misguided youth in India whose loyalties are extraterritorial. బ్యూటిఫుల్ సెంటెన్స్. ఎప్పుడు కూడా ఎక్కువ నెగెటివ్స్ వచ్చినప్పుడు కొట్టేసేయండి బెస్ట్ థింగ్. ఇక నాట్ అనేది ఒక నెగెటివ్, లెస్ అనేది ఒక నెగెటివ్. 2 కలిపి కొట్టేయండి బెటర్. 2 నెగెటివ్స్ పాజిటివ్ అయిపోతాయి కదా! ఇప్పుడు చదవండి ఈజీగా ఉంటుంది. దే ఆర్ ఆల్సో ఎల్యూరింగ్ టు మిస్‌గైడెడ్ యూత్ ఇన్ ఇండియా హూజ్ లాయల్టీస్ ఆర్ ఎక్స్‌ట్రా టెరిటోరియల్. ఎల్యూరింగ్ అంటే అర్థం ఏంటి? అట్రాక్టివ్. అట్రాక్టివ్ అని అర్థం. ఎల్యూరింగ్ అంటే అట్రాక్టివ్ అనే మీనింగ్. మిస్‌గైడెడ్ యూత్ అంటే అర్థం ఏంటి? తప్పుగా గైడ్ చేయబడుతున్న, మనం చూస్తాం కదా! మన ఇండియాలో చాలా సినిమాలో కూడా చూపిస్తుంటారు. కొంతమంది పేద ముస్లిమ్స్‌ని, కొంతమంది పేదవాళ్ళని వాళ్ళు సఫర్ అవుతున్న వాళ్ళు, మీరు ఇలా సఫర్ అవ్వడానికి కారణం భారతదేశమే. భారతదేశంలో ఉండడం వల్లే మీ లైఫ్ ఇలా అయిపోయింది. సో, మీరు పాకిస్తాన్‌తో చేతులు కలపండి. ఈ పలానా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌తో చేతులు కలపండి. మీకు అన్నీ చూసుకుంటాము. మీకు ట్రైనింగ్ ఇస్తాము. ఈ దేశం మీద ప్రతీకారం తీర్చుకుంటాము. తీర్చుకునే అవకాశం కల్పిస్తామని చెప్పి వాళ్ళని మిస్‌గైడ్ చేస్తూ, వాళ్ళని స్పాయిల్ చేస్తూ ఉంటారు. సో, అట్లాంటి వాళ్ళు ఇలా ఈ ఆల్రెడీ సఫర్ అవుతున్న ఈ మిస్‌గైడెడ్ యూత్‌కి ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అనేవి ఇంకా అట్రాక్టివ్‌గానే కనిపిస్తా ఉంటాయి. ఎందుకంటే మన కష్టానికి పలానా వాళ్ళు కారణం అని చెప్పి మనం భావించినప్పుడు, మనం దానికి అపోజిట్‌గా ఉన్న వాళ్ళతో చేతులు కలపడానికి ప్రయత్నం చేస్తాం. అలా అన్నమాట. హూజ్ లాయల్టీస్ ఆర్ ఎక్స్‌ట్రా టెరిటోరియల్. వాళ్ళ యొక్క లాయల్టీస్ ఇండియాలో లేవు. అంటే అందరివి కాదు, కొంతమందివి. ఎవరికైతే భారతదేశంలో ఉంటూ, భారతదేశంతో ఇది నాది అనే భావన లేకుండా, దేశానికి లాయల్‌గా ఉండకుండా, బయట దేశాలకి లాయల్‌గా ఉన్న వాళ్ళని ఈజీగా వీళ్ళు ఇంకా అట్రాక్ట్ చేసుకోగలుగుతున్నారు. ఎరవేసి వాళ్ళని లాగేసుకోగలుగుతున్నారు అని అంటున్నారు. లాగేసుకునే అట్రాక్టివ్‌నెస్ ఈ టెర్రరిస్ట్ అవుట్‌ఫిట్‌లో ఉంది. దేర్ నంబర్స్ మే నాట్ బి ఫార్మిడబుల్,
బట్ దే కెన్ కాజ్ ఎ రిపుల్ ఎఫెక్ట్ దట్ కెనాట్ బి అండర్ ఎస్టిమేటెడ్. అంటే ప్రస్తుతం ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్లో ఉన్న వాళ్ళ సంఖ్య, టెర్రరిస్టుల యొక్క సంఖ్య అనేది ఫర్మిడబుల్ కాదు. ఫర్మిడబుల్ అంటే భయం కలిగించేలాగా, అంటే ఇంతమంది ఉన్నారా వీళ్ళు అని మనం భయపడేంత మంది లేరు. ఓకే, కానీ తక్కువ మందే ఉన్నారు. కానీ దే కెన్ కాజ్ ఎ రిపుల్ ఎఫెక్ట్. రిపుల్ ఎఫెక్ట్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనకి ఒక రాయిని మనం చెరువులో వేసామనుకోండి, ఏమొస్తుంది? ఒక చిన్న రిపుల్ వస్తుంది. చిన్న కదలిక వస్తుంది కదా, వేవ్స్ లాగా. దాని చుట్టూ వేవ్ వస్తుంది. దాని చుట్టూ వేవ్ వస్తుంది. దాని చుట్టూ వేవ్ వస్తుంది. దాని చుట్టూ వేవ్ వస్తుంది. దీన్ని రిపుల్ ఎఫెక్ట్ అంటాం. మనం చూస్తూ ఉంటాం. ఒక దగ్గర ఏసినా ఆ చుట్టూ, 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 చుట్టూ వేవ్స్ వస్తాయి. అంటే అది చిన్నదే, బట్ ఇట్ కాజ్డ్ ఎ గ్రేటర్ డిస్టర్బెన్స్ ఇన్ ద ఎంటైర్ కమ్యూనిటీ. అంటే ఇక్కడేసాం మనం. కానీ ఎంతవరకు దాని యొక్క డిస్టర్బెన్స్ అనేది స్ప్రెడ్ అయింది. అలాగే ఇప్పుడు తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కాజ్ చేసే డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ వ్యాపించే అవకాశం ఉంటుంది. ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ రిపుల్ ఎఫెక్ట్ అనేది రాశారు. రైట్? దాన్ని అండర్ ఎస్టిమేట్ మనం చేయలేము. తక్కువ మంది అయినప్పటికీ కూడా మనం భయపడాలి. వాళ్ళని పూర్తిగా కొట్టేయడానికి లేదు అనేది దీని మీనింగ్. టెర్రరిస్ట్ సెల్స్ are probably engaged in the quiet process of garnering resources for future lethal assaults against India and other countries in the neighborhood, which are considered anti-Islamic by them. అర్థమైందా? వీళ్ళంతా ఏం చేస్తున్నారు ఇప్పుడు? ప్రాబబ్లీ బహుశా ఎంగేజ్ ఇన్ ద క్వైట్ ప్రాసెస్ ఆఫ్, క్వైట్ అంటే సైలెంట్గా, అంటే సైలెంట్గా, సైలెంట్ అని అర్థం. కీప్ క్వైట్ అంటారు కదా స్కూల్లో. ప్రాసెస్ ఆఫ్ గార్నరింగ్, గార్నరింగ్ అని అర్థం ఏంటి? గ్యాదరింగ్. గ్యాదరింగ్ అంటే అన్ని తెచ్చుకోవడం, కలగలిపి ఒక దగ్గర తెచ్చుకోవడం. దేన్ని? రిసోర్సెస్. వాళ్ళకి వనరులు లేవు, ఇప్పుడు ఆర్థిక రిసోర్సెస్ లేవు, అలాగే పీపుల్ కూడా లేరు. సో మెల్లగా వీళ్ళని రిక్రూట్ చేయడం, డబ్బులు సెట్ చేసుకోవడం, ఎట్లాంటి పనులపైన వాళ్ళు ఉన్నారు. ఫర్ ఫ్యూచర్ లీగల్ అసాల్ట్. అసాల్ట్ అంటే దాడి, అటాక్ అనమాట, దాడి. లీగల్ అంటే వైలెంట్, క్రూయల్, వైలెంట్, క్రూయల్ అనే రకంగా వస్తుంది. లీథల్ అసాల్ట్స్ అగైన్స్ట్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్ ఇన్ ద నైబర్హుడ్ విచ్ ఆర్ కన్సిడర్డ్ యాంటీ ఇస్లామిక్. ఇస్లాంకి వ్యతిరేకం అని వాళ్ళు భావిస్తున్న దేశాలపైన దాడి చేయడానికి, వైలెంట్గా, ఈ క్రూయల్గా దాడి చేయడం కోసం అవసరమైన రిసోర్సెస్ని వాళ్ళు గ్యాదర్ చేసుకునే పనిలో వాళ్ళు ఉన్నారు. వన్స్ ద పాండమిక్ ఈజెస్ వీ మే సీ ఎ రిసర్జెన్స్ ఆఫ్ టెర్రర్. పాండమిక్ యొక్క ప్రభావం తగ్గిన తర్వాత, ఇప్పుడు అంటున్నారు కదా ఫిబ్రవరి కల్లా మోస్ట్లీ మొత్తం అయిపోతుంది. ఆల్రెడీ సెప్టెంబర్లో మనం పీక్ చూసేసాము. అక్టోబరు, నవంబర్ ఇంకా అలా తగ్గిపోతూ ఉంటాయి. ఫిబ్రవరి వచ్చేసరికి కంప్లీట్గా ఇంకా ఇన్ఫెక్షన్స్ అనేవి ఉండకపోవచ్చు అని ఒక మ్యాథమెటికల్ మోడలింగ్ చెప్తుంది. సో అది తగ్గే టైంకి వీ మే సీ రిసర్జెన్స్ ఆఫ్ టెర్రర్. టెర్రర్ అనేది మళ్ళీ పైకి లేవచ్చు. అర్థమవుతుందా? రిసర్జెన్స్, రిసర్జెన్స్ అంటే మళ్ళీ లేవడం, సర్జ్ అంటే పైకి లేవడం, రిసర్జ్ అంటే మళ్ళీ పైకి లేవడం. ద అగ్రవేషన్ ఆఫ్ పవర్టీ in developing nations due to COVID-19 could offer a fertile ground for recruitment and intensified religious indoctrination, which are dangerous to peace. ఇది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. ఇక్కడ 2-3 పదాలు ఉన్నాయి, వొకాబులరీ పరంగా, కంటెంట్ పరంగా కూడా. ఫస్ట్ అగ్రవేషన్. అగ్రవేషన్ అంటే అర్థం ఏంటి? వర్సనింగ్, వర్సన్. ఒక సిచ్యువేషన్ని బ్యాడ్ టు వర్స్ అనమాట. ఆల్రెడీ పరిస్థితి బాగాలేదు, అది అగ్రవేట్ అయింది. ఏ రకంగా? ఎందువల్ల? కోవిడ్-19 వల్ల. ఏది బాగాలేదు? పవర్టీ. సో ఆల్రెడీ నువ్వు పేదవాడివి, పేదవాడికి ఆల్రెడీ మనీ లేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇప్పుడు కోవిడ్-19 వల్ల ఉన్న జీవనాధారం కూడా కోల్పోయి వాళ్ళు ఇంకా సఫర్ అవుతూ ఉంటారు. అర్థమవుతుంది? అగ్రవేషన్ ఆఫ్ పవర్టీ అంటే మీనింగ్ అది. పవర్టీ అనేది ఒక బ్యాడ్ థింగ్, దానికి మళ్ళీ అగ్రవేషన్, అది ఇంకా ఇంకా బ్యాడ్ అయిపోవడం, వాళ్ళు ఇంకా ఇంకా సఫర్ అవడం. నువ్వు బాగా సఫర్ అవుతూ ఎలా బతుకుతాండ్రా బాబు అనుకునే టైంలో నీ దగ్గరికి ఒకళ్ళు వచ్చి, మీరు పలానా పని చేసి పెట్టండి, మీరు ఇలా ఉండడానికి వీళ్ళే కారణం, మీ బతుకులు బాగుపడాలంటే మాతో చేయి కలపాలి అని చెప్తే మనం టెంప్ట్ అవుతాం. అందుకని అన్నారు కుడ్ ఆఫర్ ఏ ఫెర్టైల్ గ్రౌండ్. ఫెర్టైల్ అంటే అర్థం ఏంటి? మనకి సారం. ఫెర్టైల్ అంటే సారం. సారవంతమైన గ్రౌండ్లో ఏమవుతుంది? పంట బాగా పండుతుంది. అలాగే ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్లోకి వయసులో ఉన్న యువతని ఆకట్టుకోవాలి, కుర్రవాళ్ళని అందులోకి రిక్రూట్ చేసుకోవాలి అనుకునేటప్పుడు, హ్యాపీగా ఉన్నవాడి దగ్గరికి ఒక ముస్లిం అబ్బాయి ఉన్నాడు, హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నాడు, దేశంలో అన్ని తనకి లభిస్తున్నాయి, తన దగ్గరికి వెళ్ళి రమ్మంటే వస్తాడా? రాడు. తిరిగి పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. అలా కాకుండా బాగా సఫర్ అయ్యి, పేదరికంలో మగ్గుతూ, తండ్రిని కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వాడి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇలా ఉండడానికి ఈ దేశమేరా కారణం అని చెప్తే వాడు వినేస్తాడు. నమ్మేసే అవకాశాలు ఉంటాయి. సో అందుకని ఫెర్టైల్ గ్రౌండ్ అనే పదం వాడారు. ఎందుకు? అక్కడ మనం వెళ్ళి ఈ మ్యానిపులేషన్ చేసినప్పుడు వాళ్ళు కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, మన వైపు వచ్చే అవకాశం ఉంటుంది, అంటే మనకి పని అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే దాన్ని కుడ్ ఆఫర్ ఎ ఫర్టైల్ గ్రౌండ్ ఫర్ రిక్రూట్మెంట్ చేయడానికి ఒక ఫర్టైల్ గ్రౌండ్ అది ఆఫర్ చేస్తుంది. అండ్ ఇంటెన్సిఫైడ్ రిలీజియస్ ఇండాక్ట్రినేషన్. ఇంటెన్సిఫైడ్ అంటే తెలుసు కదా, ఇంటెన్సిటీ పెరిగిన. ఓకే, ఇంటెన్సిటీ, హై ఇంటెన్సిటీ, చాలా ఇంటెన్సిటీతో
చాలా ఎక్కువగా ఏం చేస్తున్నారు? రిలీజియస్ ఇండాక్ట్రినేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండాక్ట్రినేషన్? ఒక సెట్ ఆఫ్ బిలీఫ్స్, ఒక బిలీఫ్ సిస్టమ్. ఇది కరెక్ట్. ఇదే కరెక్ట్. దీన్ని మీరు క్వెషన్ చేయకూడదు. ఇదే కరెక్ట్ అని చెప్పి మన బ్రెయిన్‌లోకి ఇంజెక్ట్ చేయడం. చిన్నప్పటి నుంచి మనకి ఒకటే విషయాన్ని నేర్పించారనుకోండి, మనం వేరే ఏది వినం. అదే వింటాం. అదే కరెక్ట్ అని గుడ్డిగా నమ్ముతాం. వేరే ఏమి చూడం. అలాగే ఈ చిన్న వయసులో ఉన్న ఈ పిల్లలకి పెరుగుతున్న యువతకి ఇండాక్ట్రినేషన్ జరిగిందనుకోండి, రిలీజియస్ ఇండాక్ట్రినేషన్ జరిగిందనుకోండి, యూ విల్ టీచ్ దెమ్ ఎ సెట్ ఆఫ్ రిలీజియస్ బిలీఫ్స్. ఒక బిలీఫ్ సిస్టమ్ నేర్పిస్తావు. ఇది ఇది మన మతం. మన మతంలో ఇవన్నీ నమ్ముతుంటాం. ఇవన్నీ మనం చేస్తాం. ఇదే కరెక్ట్. వేరేవన్నీ అబద్ధాలు అని చెప్పి తిరిగి క్వెషన్ చేయనివ్వకుండా వాళ్ళ మైండ్‌ని మనం మానిప్యులేట్ చేయడాన్నే రిలీజియస్ ఇండాక్ట్రినేషన్ అంటారు. అండ్ అది బాగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాడు ఆల్రెడీ సఫర్ అయ్యి ఉన్నాడు. సఫర్ అయ్యి ఉన్నవాడు ఏం చెప్పినా వింటాడు. ఇబ్బంది పడి ఉన్నాడు. ఏం చెప్పినా వింటాడు. నీ కష్టాలకు కారణం ఇది. నువ్వు ఇవి నమ్మాలి. ఇది మన మతం. మనం ఇలా ఉండాలి. మనకి ఈళ్ళు వ్యతిరేకం. ఇలా ఏం చెప్పినా వాళ్ళు వింటారు, నమ్ముతారు. వీళ్ళ వలలో పడతారు. విచ్ ఆర్ డేంజరస్ టు పీస్. ఇవన్నీ కూడా శాంతికి విఘాతం కలిగించేవి అని అర్థం. We should keep a particularly close eye on Al Qaeda and Islamic State because there is evidence that their recruitment remains undiminished by the problems posed by the pandemic. ఇస్లామిక్ స్టేట్ మరియు అల్ ఖైదా మీద పర్టికులర్గా మనం దృష్టి పెట్టాలి. ఎందుకంటే దేర్ ఈజ్ ఎవిడెన్స్ ఏమని, దట్ ది రిక్రూట్మెంట్ రిమైన్స్ అన్డిమినిష్డ్. డిమినిష్ అంటే తగ్గిపోవడం, అన్డిమినిష్డ్ అంటే తగ్గిపోలేదు. ఏంటి తగ్గిపోలేదు? దేర్ రిక్రూట్మెంట్. కోవిడ్-19 వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల కూడా వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్ అనేది ఏమాత్రం తగ్గిపోలేదు అని మనకి ఎవిడెన్స్ ఉంది. రిపోర్ట్స్ సే దట్ దీస్ అవుట్‌ఫిట్స్ హావ్ బీన్ రీఆర్గనైజింగ్ అండ్ రీబిల్డింగ్ డ్యూరింగ్ ద పాండమిక్. రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి? ఈ టెర్రర్ అవుట్‌ఫిట్స్ అనేవి రీఆర్గనైజ్ చేసుకుంటున్నాయి, రీబిల్డ్ చేసుకుంటున్నాయి ఈ టైంలో. ఎలాగో ఖాళీగా ఉన్నప్పుడు మనం ఒకసారి స్ట్రాటజీ మళ్ళీ మాట్లాడుకొని రీఆర్గనైజ్ చేసుకొని రీబిల్డ్ చేసుకుంటున్నాయి. ఓన్లీ దీస్ 2 అవుట్‌ఫిట్స్ హావ్ అన్ ఇంప్రెసివ్ గ్లోబల్ రీచ్ బ్యాక్డ్ బై గ్లోబల్ అంబిషన్స్. ఈ 2 అవుట్‌ఫిట్స్‌కి మాత్రమే ఇంప్రెసివ్ గ్లోబల్ రీచ్. అంటే వీళ్ళొక్క పాకిస్తాన్‌లోనే, ఆఫ్ఘనిస్తాన్‌లోనే కాదు, ఇంకా వేరే దేశాల్లో కూడా వీళ్ళు ఉన్నారు. గ్లోబల్ అంబిషన్స్ ఉన్నాయి. ఈ ఒక్క ప్రాంతంలోనే టెర్రర్ యాక్టివిటీస్ చేద్దామని అనుకోవట్లేదు వాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా చేద్దామని అనుకుంటున్నారు. దే ఆర్ ప్రెజెంట్ నాట్ ఓన్లీ ఇన్ వెస్ట్ ఏషియా బట్ ఆల్సో ఇన్ ఆఫ్రికా. వెస్ట్ ఏషియా, ఆఫ్ఘనిస్తాన్ ఆ ఏరియాలోనే, ఇరాక్ ఈ ఏరియాలోనే కాకుండా ఆఫ్రికాలో కూడా వాళ్ళు ఉన్నారు. ది అదర్ అవుట్‌ఫిట్స్ జైషే మహమ్మద్, లష్కర్ ఎ తోయిబా ఆర్ కన్ఫైన్డ్ టు ద ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఏరియా. ఈ 2 మాత్రం ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లో మాత్రమే ఉన్నారు. వేరే ప్రాంతాల వాళ్ళకి ప్రెజెన్స్ లేదు. సో కాబట్టి స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉన్న వీటిపైన మనం దృష్టి పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు కాదు, చాలా పెద్దవాళ్ళు. సో ఎక్కువ వాళ్ళపైన దృష్టి పెట్టాలి అని అర్థం. Of great import in this context is the Doha Accord signed on February 29 this year between Taliban and the US, which has brought about an improved relationship between the two. చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ కొంచెం హిస్టరీ చెప్తాను వినండి మీరు. ఆఫ్ గ్రేట్ ఇంపోర్ట్. ఇంపోర్ట్ అంటే మీనింగ్ ఇంపార్టెన్స్. ఇంపోర్ట్‌కి మీకు వేరే మీనింగ్‌లు తెలుసు. ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్. ఇక్కడ ఇంపోర్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఇంపార్టెన్స్ అని అర్థం. ఈ కాంటెక్స్ట్ అంటే ఈ సిట్యుయేషన్‌లో, ఈ సందర్భంలో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి? దోహా అకార్డ్. దోహా అకార్డ్. అకార్డ్ అంటే ఒప్పందం, ట్రీటీ. ఒప్పందం అంటాం కదా! అగ్రీమెంట్ లాగనమాట. Signed on February 29 this year between the Taliban and the US, which has brought about an improved relationship between the two. తాలిబాన్‌కి, యూఎస్‌కి మధ్యలో జరిగిన ఈ ఒప్పందం, దోహాలో జరిగిన ఒప్పందం ఏదైతే ఉందో, అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అంటున్నారు. ఎందుకు అనేది ఒకసారి చూద్దాం. అసలు తాలిబాన్‌కి, యూఎస్‌కి ఒప్పందం ఎందుకు జరిగింది? యూఎస్ ఎందుకు ఆఫ్ఘనిస్తాన్‌లో ఎంటర్ అయింది అని మనం కొంచెం లైట్‌గా తెలుసుకుంటే, ఒసామా బిన్ లాడెన్ అటాక్ చేసిన తర్వాత మీకు తెలుసు కదా! ఫ్లైట్‌తో 9/11 అటాక్ జరిగింది యూఎస్‌లో. ఆ అటాక్ జరిగిన తర్వాత ఒసామా బిన్ లాడెన్‌ని కంప్లీట్‌గా అంతమొందించాలి. అతను అల్ ఖైదాకి చెందినవాడు కదా! దాన్ని అంతమొందించాలి అని చెప్పి అమెరికా తాలిబాన్‌లో ఎంటర్ అయింది. సో, బేసికల్‌గా ఓన్లీ అతను అంతమొందించడం అనేది ఒకటే కాదు. ఎందుకంటే ఒక వ్యక్తిని అంతమొందించినా సరే, ఇంకొక వ్యక్తి పుట్టుకొస్తాడు. ఆఫ్ఘనిస్తాన్‌లో, ఎస్పెషల్లీ ఆఫ్ఘనిస్తాన్‌లో ఒక డెమోక్రాటిక్ గవర్నమెంట్ లేదు. ఈ టెర్రర్ ఒక అనిశ్చితి ఉంది. ఇన్‌స్టెబిలిటీ ఉంది. ఇన్‌స్టెబిలిటీ ఉన్నప్పుడు, సరైన గవర్నమెంట్ లేనప్పుడు ఇలాంటి సంస్థలు పుట్టుకొస్తాయి. సో, కాబట్టి ఆఫ్ఘనిస్తాన్‌లో డెమోక్రసీ ఎస్టాబ్లిష్ చేయాలి. ప్రజాప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేయాలి. అప్పుడే ఇలాంటి సంస్థలు రాకుండా ఉంటాయి. ఇవి వస్తే మళ్ళీ మనలాంటి దేశాలకి అటాక్ చేస్తాయి అనే సెన్స్‌తో అమెరికా ఏం చేసింది అంటే, బయటికి చెప్పేది ఇదంతా. అమెరికా అక్కడ డెమోక్రాటిక్ సిస్టమ్‌ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి 2000 ఈ ఈ అటాక్ జరిగిన వెంటనే తాలిబాన్‌లో, ఇన్‌ఫాక్ట్ ఆఫ్ఘనిస్తాన్‌లో ఎంటర్ అయింది తన సైన్యంతో. అయితే ఆఫ్ఘనిస్తాన్ యొక్క సమస్య ఏంటంటే కొండ ప్రాంతాలతో నిండిన ప్రాంతం అది.
సో ఎక్కడికక్కడే గుహలు ఉంటాయి. సో అమెరికా వచ్చి విమాన దాడులు చేసినా, ఏ దాడులు చేసినా సరే కంప్లీట్‌గా అల్ ఖైదాని దాంతో పాటు ఉన్న తాలిబాన్‌ని కంప్లీట్‌గా అంతమొందించడం అనేది అసాధ్యం. ఒసామా బిన్ లాడెన్ అయితే చంపగలిగారు గానీ, మొత్తం అక్కడ సిస్టమ్‌ని మార్చగలిగి, ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్‌ని ఏర్పాటు చేయలేకపోయారు. ఎన్ని సంవత్సరాలు అవుతున్నా జరగట్లేదు. ఈలోపు అమెరికాకి కాస్ట్ పెరిగిపోతుంది. ఎందుకంటే అక్కడ సైన్యాన్ని మెయింటైన్ చేయాలి, ఈ ఫ్లైట్‌లు పంపాలి, బాంబులు పంపించాలి. అండ్ రెండవదేంటంటే ఎప్పుడు 2001లో అనుకుంటా జరిగింది 9/11 అటాక్. ఇప్పుడు 2020కి వచ్చేసాం. ఇన్ని సంవత్సరాలు అయిపోయినా సరే అనుకున్నది సాధించలేకపోతుంది. సో, అందుకని ఎప్పుడు అక్కడి నుండి ఎగ్జిట్ అయిపోదామా ప్రశాంతంగా అని అమెరికా ఎదురు చూస్తుంది. ఇదంతా న్యూస్ పేపర్స్‌లో ఈ రకంగా రాదు. బట్ యాక్చువల్ ఇంటెన్షన్ అయితే ఇది. ఆఫ్ఘనిస్తాన్ నుండి ఎగ్జిట్ అయిపోదాం. ఇంకా ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటాం. అక్కడ సిస్టమ్ మనం సెటరేట్ చేయలేకపోతాం. డెమోక్రాటిక్ గవర్నమెంట్ రాలేకపోతుంది అని చెప్పి తాలిబాన్ వాళ్ళతో మాట్లాడుకొని, సరే మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. మీరు పీస్‌ఫుల్‌గా ఉండండి. అక్కడ డెమోక్రాటిక్ గవర్నమెంట్‌కి మీరు సపోర్ట్ చేయండి. మీరు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ యాక్టివిటీస్ చేయకూడదు. అమెరికా మరియు అమెరికా యొక్క మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో ఎలైస్ వాటిని మీరు అటాక్ చేయకూడదు. వాటిని మీరు ఇబ్బంది కలిగించకూడదు. పీస్ ప్రాసెస్‌కి మీరు సహకరించాలి అని చెప్పి మాట్లాడి వాళ్ళతో ఒప్పందం చేసుకొని అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయింది. అర్థమవుతుందా? అయితే తాలిబాన్ ఏం చెప్పింది? 5,000 మంది తాలిబాన్స్‌ని మీరు అరెస్ట్ చేసి జైల్‌లో పెట్టారు. వాళ్ళందరిని విడిపించాలని చెప్పి అన్నారు. సో, విడిపించడానికి కూడా ఒప్పుకున్నారు. ఇది ఒక చిన్న సైజు ఒప్పందం జరిగి వెళ్ళిపోయింది. బేసికల్‌గా అమెరికా ఇంటెన్షన్ ఇట్ వాంటెడ్ టు ఎగ్జిట్ అండ్ ఇట్ ఎగ్జిటెడ్. కానీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిందంటే అవ్వలేదు. సో, చూద్దాం ఒకసారి. ద యూఎస్ ఈస్ నౌ లెస్ ఆఫ్ ఎన్ అడ్వర్సరీ టు ది తాలిబాన్. అడ్వర్సరీ అంటే శత్రువు. అర్థమవుతుందా? అడ్వర్సరీ అంటే మనకు వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు తాలిబాన్‌కి యూఎస్ శత్రువు ఏమీ కాదు. ఎందుకంటే యూఎస్ వెళ్ళిపోయింది అక్కడి నుంచి. Because it has agreed to a near total withdrawal of troops in return for Taliban's promise to preserve peace in Afghanistan. ఆఫ్ఘనిస్తాన్‌లో మేము శాంతిని నెలకొల్పుతామని తాలిబాన్ మాటిచ్చింది. అందుకని చెప్పి అమెరికా అక్కడి నుంచి మేము ట్రూప్స్ అన్ని విత్‌డ్రా చేసుకొని వెళ్ళిపోతామని చెప్పి ఒప్పుకుంది. కాబట్టి తాలిబాన్‌కి అమెరికా ఈస్ నో లాంగర్ ఎన్ అడ్వర్సరీ. శత్రువు కాదు. Ironically, the US intervened in Afghanistan immediately after 9/11 only to capture Osama bin Laden and his associates. However, it ended up getting entangled with the Taliban. అదే చెప్తున్నాను. అమెరికా అక్కడికి ఎంటర్ అయింది ఓన్లీ ఒసామా బిన్ లాడెన్ క్యాప్చర్ చేయడానికి మాత్రమే. కానీ అతని అసోసియేట్స్‌ని క్యాప్చర్ చేయడానికి మాత్రమే. కానీ అక్కడ తాలిబాన్‌తో ఎంటాంగిల్ అయిపోయింది. ఎంటాంగిల్ అంటే చిక్కుకుపోయింది అని అర్థం. ఇరుక్కుపోయింది, చిక్కుకుపోయింది. ఓకే. దీనికి యాంటోనిమ్ ఏంటి? డిసెంటాంగిల్. డిసెంటాంగిల్ అంటే చిక్కుముడి విప్పడం. ఓకే. మనం ఐ గాట్ ఎంటాంగిల్డ్ దేర్ అంటే ఇరుక్కుపోయాను, చిక్కుకుపోయాను అని అర్థం. తాలిబాన్‌తో ఈ చిక్కుముడిలో పడిపోయింది. అంటే ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లమ్ ఏంటంటే ఈ డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇవన్నీ ఉండడం వల్ల ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారు అనే భావంతో వాళ్ళని ఎలిమినేట్ చేసేయాలని చెప్పి ఒక స్టెప్ తీసుకుంది. మధ్యలో వెళ్ళిపోతే పరువు పోతుంది. అగ్రదేశం కదా! సో, ఇట్ కంటిన్యూడ్ టు అటాక్ తాలిబాన్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇన్ని సంవత్సరాల్లో కూడా తాలిబాన్‌ని పూర్తిగా అంతమొందించలేకపోయింది. ఎందుకంటే వాళ్ళు గెరిల్లా వార్‌ఫేర్‌లో సిద్ధహస్తులు ప్లస్ ఆ కొండ ప్రాంతాలు ఒకే చోట అందరూ ఉన్నారంటే ఈజీగా వాళ్ళు అటాక్ చేయొచ్చు. రకరకాల ప్రాంతాల్లో డీసెంట్రలైజ్డ్‌గా ఉంటుంది. సెంట్రలైజ్డ్‌గా ఉండదు అక్కడ ఆర్గనైజేషన్. తాలిబాన్‌లు కూడా స్ప్రెడ్ అయ్యి ఉంటారు. సో, వెరీ వెరీ డిఫికల్ట్ టు క్యాప్చర్ దెమ్. దే కుడ్ నాట్ డూ ఇట్. ఆఫ్టర్ హాస్టిలిటీస్ ఫర్ సెవరల్ ఇయర్స్, the US and the Taliban have displayed some sagacity and are in the process of brokering peace. హాస్టిలిటీ అంటే తెలుసు కదా! శత్రుత్వం. వాళ్ళ పట్ల వీళ్ళు, వీళ్ళ పట్ల వాళ్ళు శత్రుత్వం ఇన్ని సంవత్సరాలు చూపించిన తర్వాత ఫైనల్‌గా యూఎస్ అండ్ తాలిబాన్ హావ్ డిస్ప్లేడ్ సమ్ సెగాసిటీ. సెగాసిటీ అంటే తెలివితేటలు, ఇన్‌సైట్‌ఫుల్‌నెస్, విజ్డమ్ ఇలా తీసుకోవచ్చు. సేజ్ బట్టి మీకు అర్థమైపోతుంది. సేజ్ అంటే ఒక తెలివైన వాడు. తెలుసు కదా మనకి సేజ్ లైక్ అంటాం. బాగా తెలివైన వాళ్ళు. బ్రోకరింగ్ పీస్ అండ్ ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రోకరింగ్ పీస్. ఇప్పుడు శాంతి నెలకొల్పే ప్రయత్నంలో ఆ 2 దేశాలు 2 సంస్థలు కూడా ఉన్నాయి. యూఎస్ అండ్ తాలిబాన్. ఇంప్లికేషన్స్ ఆఫ్ దోహా అకార్డ్ ఫర్ ఇండియా. ఇది ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్. దోహా అకార్డ్ యొక్క ఇంప్లికేషన్స్ ఏంటి? ఇంప్లికేషన్ అర్థం ఏంటి? కన్క్లూజన్ ఏంటి? లేకపోతే ఇన్ఫరెన్స్ ఏంటి? మనకి ఏ రకంగా అది ప్రభావం మనకి ఏ రకంగా అది ఇంపార్టెంట్? మన పైన ఎటువంటి ప్రభావం చూపవచ్చు అనే దాని మీనింగ్ ఇంప్లికేషన్. Considered a great victory for the Taliban and possibly to a smaller extent for Pakistan, the Doha Accord has some serious implications for India. ఈ తాలిబాన్‌కి గ్రేట్ విక్టరీ కింద వస్తుంది. ఎందుకంటే అమెరికాని సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళు పంపించగలుగుతున్నారు వెనక్కి. సో, కాబట్టి తాలిబాన్‌కి అది గ్రేట్ విక్టరీ అండ్ ఆల్సో పాసిబిలిటీ టు ఎ స్మాలర్ ఎక్స్‌టెంట్ ఫర్ పాకిస్తాన్. పాకిస్తాన్‌కి కూడా కొంతవరకు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా అక్కడ ఉండడం పాకిస్తాన్‌కి ప్రెషర్. తాలిబాన్‌కి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుందనుకోండి, అమెరికా ఏం చేస్తుంది? పాకిస్తాన్‌కి దూరం అవుతుంది. పాకిస్తాన్‌కి ఆల్రెడీ దూరం అయ్యింది. తాలిబాన్‌కి మీరు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి అమెరికా పాకిస్తాన్‌కి ఇవ్వాల్సిన ఫండింగ్ నిలిపివేసింది. ఇవన్నీ జరిగాయి. అందుకనే ఇప్పుడు యూఎస్ అక్కడి నుంచి వెళ్ళిపోతే పాకిస్తాన్‌కి కూడా ప్రశాంతం.
పాకిస్తాన్ అమెరికా సపోర్ట్ కావాలి, ఇంకోవైపు టెర్రరిస్ట్ని కూడా పెంచి పోషించాలి. సో కాబట్టి వాళ్ళకి కూడా హ్యాపీయే. అండ్ కానీ ఇండియాకి మాత్రం సీరియస్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి. ఏంటో చూద్దాం. ద తాలిబాన్స్ అష్యూరెన్స్ టు ద యూఎస్ దట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద అగ్రీమెంట్ ఇట్ విల్ కీప్ ద అల్ ఖైదా అండర్ చెక్ సీమ్స్ అండ్ ఎక్సర్సైజ్ ఇన్ డిసెప్షన్. తాలిబాన్ ఏం చెప్పింది, అల్ ఖైదాని మేము కంట్రోల్లో ఉంచుతాం. ఇన్ చెక్ అంటే అండర్ కంట్రోల్. అల్ ఖైదాని కంట్రోల్లో ఉంచుతామని చెప్పి యూఎస్కి మాట ఇచ్చింది, రైట్. కానీ ఇట్ లుక్స్ లైక్ అన్ ఎక్సర్సైజ్ ఇన్ డిసెప్షన్. డిసెప్షన్ అంటే మోసం, డిసీవ్ అంటే మోసం చేయడం, మోసపూరితమైన విషయం లాగా కనిపిస్తుంది. ఆ మాట వాళ్ళు నిలబెట్టుకోరు. కానీ యూఎస్కి మాట ఇచ్చేసారు. యూఎస్ ఎలాగైనా ఎగ్జిట్ అయిపోదామని చూసుకుంటుంది కాబట్టి దానికి ఎక్స్క్యూజ్గా చూపించి అమెరికా పారిపోతుంది, వెళ్ళిపోతుంది అక్కడ నుంచి. It seems an exercise in deception. The US is not so naive as to take the Taliban's promise seriously. కానీ అమెరికా అంత అమాయకమైందేమీ కాదు. తాలిబాన్ ఇచ్చిన ప్రామిస్ని సీరియస్గా తీసుకోవడానికి. అమెరికా ఈజ్ నాట్ దట్ నైవ్. నైవ్ అంటే గల్లిబుల్ అని అర్థం. గల్లిబుల్ అంటే చూడండి పదాలు. గల్లిబుల్, గల్లిబుల్ అంటే ఈజీలీ డిసీవ్డ్, అంటే ఈజీలీ మోసపోవడం. ఎవరైనా సరే ఈజీగా మోసపోయే వాళ్ళని గల్లిబుల్ అంటారు. నెయివ్ అని కూడా అంటారు. చాలా అమాయకత్వం, అమాయకంగా ఉంటారు, గల్లిబుల్గా ఉంటారు. దట్ మీన్స్ యూ కెన్ బి డిసీవ్డ్ ఈజీలీ. వాళ్ళని ఈజీగా మోసం చేయొచ్చు అని అర్థం అన్నమాట. అమెరికా అంత ఈజీగా మోసపోయే కంట్రీ కాదు. యాజ్ టు టేక్ ద తాలిబాన్స్ ప్రామిస్ సీరియస్లీ. తాలిబాన్ వాళ్ళు మాట ఇచ్చేసారు, వాళ్ళు నిలబడిపోతారని నమ్మేంత అమాయకురాలు కాదు అమెరికా. ద తాలిబాన్ అండ్ అల్ ఖైదా నీడ్ ఈచ్ అదర్ ఇన్ మెనీ ఏరియాస్. తాలిబాన్కి అల్ ఖైదా అవసరం, అల్ ఖైదాకి తాలిబాన్ అవసరం చాలా ప్రాంతాల్లో. సో కాబట్టి అంత ఈజీగా అల్ ఖైదాని తాలిబాన్ కంట్రోల్ చేస్తుంది అని నమ్మడం కష్టం. బోత్ ఆర్ ఫ్రెండ్లీ టువర్డ్స్ పాకిస్తాన్ అండ్ కుడ్ పోజ్ ఎ ప్రాబ్లమ్ ఆర్ టూ టు ఇండియా ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఇద్దరు పాకిస్తాన్కి ఫ్రెండ్లీ, ఇండియాకి ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి. అందుకే దిస్ ఈజ్ వరీయింగ్. అందుకనే దట్ ఈస్ వరీయింగ్ అన్నమాట. అదే వరీయింగ్ సిచ్యువేషన్. This scenario highlights the fact that India will have no respite from the Al-Qaeda and the Islamic State, the two most organized and motivated troops. ముందుకెళ్ళండి ఒకసారి. మీకు స్టార్టింగ్లో తాలిబాన్ ఎప్పుడు కూడా ఇండియాకి ఇబ్బంది పెట్టే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదు. ఇట్ హెస్ రెస్ట్రిక్టెడ్ ఇట్ స్కోప్ టు పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. దట్స్ ఇట్. తాలిబాన్ మన వైపు ఎప్పుడు రాలేదు. కానీ ఇండియాకి ఇబ్బంది పెట్టింది ఏంటి, అల్ ఖైదా ఇబ్బంది పెడుతుంది, ఇస్లామిక్ స్టేట్ ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ దోహా అకార్డ్ లింక్ ఎందుకు తీసుకొచ్చారు? దోహా అకార్డ్ అనేది ఎవరెవరికి జరిగింది? యుఎస్కి తాలిబాన్కి మధ్యలో జరిగింది. యుఎస్కి తాలిబాన్కి మధ్యలో జరిగింది. యుఎస్కి తాలిబాన్ ఏం ప్రామిస్ చేసింది, అల్ ఖైదాని మేము కంట్రోల్ చేస్తాము అని మాట ఇచ్చింది. ఇన్ఫాక్ట్ యుఎస్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నంత వరకు కొంతవరకు అల్ ఖైదా కంట్రోల్ అవుతూ వచ్చింది. కానీ ఇప్పుడు యుఎస్ వెళ్ళిపోతుంది కదా, దానికి తాలిబాన్ ఏం చేసింది, ప్రామిస్ చేసింది మేము చూసుకుంటామంటే వాళ్ళు హడావిడి చేయకుండా. కానీ తాలిబాన్ ఎంతవరకు మాట నిలబెట్టుకుంటుంది? నిలబెట్టుకునే అవకాశాలు తక్కువ. ఎందుకంటే తాలిబాన్కి అల్ ఖైదా అవసరం ఉంటుంది, అల్ ఖైదాకి తాలిబాన్ అవసరం ఉంటుంది. కాబట్టి తాలిబాన్ వాళ్ళు వదిలేయొచ్చు. వదిలేస్తే అల్ ఖైదా మళ్ళీ రెచ్చిపోతుంది. అది రెచ్చిపోతే అది పాకిస్తాన్కి ఫ్రెండ్లీ అవుట్ఫిట్ కాబట్టి ఇండియాకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి అని ఇక్కడ చెప్తున్నారు. దిస్ సినారియో హైలైట్స్ ద ఫ్యాక్ట్ దట్ ఇండియా విల్ హ్యావ్ నో రెస్పైట్ ఫ్రమ్ ద అల్ ఖైదా అండ్ ఇస్లామిక్ స్టేట్. రెస్పైట్ అంటే అర్థం ఏంటి? టెంపరరీ రిలీఫ్. రెస్పైట్ అంటే రిలీఫ్ అని అర్థం. ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ నుంచి మనకి రిలీఫ్ వస్తే దాన్ని రెస్పైట్ అంటాం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదయం నుంచి వర్షం పడుతుంది, గ్యాప్ ఇవ్వట్లేదు. కానీ ఆ వర్షం పడడం వల్ల మనకి ఏ పనులు అవ్వట్లేదు, చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఇన్సెసెంట్లీ సిన్స్ మార్నింగ్. మీకు ఈ పదాలు కొన్ని నేను చెప్తా చూడండి ఒకసారి. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఇన్సెసెంట్లీ అన్నారనుకోండి, అంటే వితౌట్ గ్యాప్. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ రిలెంట్లెస్లీ, ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా. ఈ పదాలకు మీనింగ్ ఏంటి? వితౌట్ గ్యాప్, ఎడతెరిపి లేకుండా, బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా పడుతుంది అని అర్థం. ఇప్పుడు మనం ఏం చెప్తాం? దెర్ ఈజ్ నో రెస్పైట్. అస్సలు రిలీఫే లేదు. ఈవెన్ ఫర్ 10 minutes, 10 నిమిషాలు కూడా రిలీఫ్ లేదు. అలా పడుతూనే ఉంది వర్షం. ఇక్కడ రెస్పైట్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ వర్షం అదే పనిగా పడడం అనేది ఒక పెయిన్ఫుల్ యాక్టివిటీ. మనకి మన పనులు అవ్వవు, ఇబ్బంది పడుతున్నాం. దాని నుంచి కొంచెం గ్యాప్ వచ్చింది అనుకో, యూ ఫీల్ ఎ రెస్పైట్, ఎ టెంపరరీ రిలీఫ్. అలాగే మీకు రెస్పైట్ అనే పదం ప్రెసిడెంట్, పాలిటీలో కూడా ప్రెసిడెంట్ అనే చాప్టర్లో కూడా వాడతారు. ప్రెసిడెంట్కి క్షమాభిక్ష ఇచ్చే అధికారం ఉంటుంది, అందులో రెస్పైట్ అనే పదం కూడా వస్తుంది. ఒక రిలీఫ్ లాంటిది, టెంపరరీగా శిక్ష తగ్గించి. మీకు అవన్నీ నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రిలీఫ్ ఫ్రమ్ పనిష్మెంట్ అలా తీసుకోవాలి. ఒక నెగిటివ్ పెయిన్ఫుల్ యాక్టివిటీ నుంచి మనకి రిలీఫ్నే రెస్పైట్ అంటారు. ఓకే, మనకి రెస్పైట్ ఉండదు ఎందుకంటే అవి మళ్ళీ యాక్టివ్ అయిపోతాయి. మెనీ రీసెంట్ రైడ్స్ బై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పాయింట్ టు ఎన్ అల్ ఖైదా నెట్వర్క్ ఇన్ ఇండియా.
ఎన్ఐఏ వాళ్ళు చేస్తున్న చాలా రైడ్స్లో మనకి అల్-ఖైదా నెట్వర్క్ ఇండియాలో ఉంది అనే విషయం తెలుస్తుంది. In one such raid, 9 activists belonging to Kerala and West Bengal were arrested for conspiring to attack various targets, including National Capital Region. కాన్స్పిరసీ అంటే కుట్ర, కాన్స్పైరింగ్ అంటే కుట్ర చేయడం. ఓకే, కేరళ మరియు వెస్ట్ బెంగాల్లో 9 మందిని అరెస్ట్ చేశారు రీసెంట్గా. ఎందుకు? నేషనల్ క్యాపిటల్ రీజియన్లో అటాక్ చేయాలని వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు, కుట్ర చేస్తున్నారు. ఆల్సో రిలవెంట్ ఈస్ ద ట్రైనింగ్ సపోర్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళకి ట్రైనింగ్ చేస్తున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు, అది కూడా రిలవెంట్ ఇక్కడ. Once the situation gets better, the Al-Qaeda, in cahoots with other aggressive Islamic outfits in and around Pakistan, is bound to escalate the offensive against India. ఓకే, సిచ్యువేషన్ బెటర్ అయిన తర్వాత, పాండమిక్ సిచ్యువేషన్ ఈజీ అయిపోయిన తర్వాత, బెటర్ అయిన తర్వాత ఏం చేస్తారు? ది అల్-ఖైదా ఏం చేస్తుంది? ఇన్ కహూట్స్ విత్, చాలా ఇంపార్టెంట్. ఇన్ కహూట్స్ విత్ అంటే వర్కింగ్ టుగెదర్ అనమాట. ఇది కలిపి వాడతారు. ఇన్ కహూట్స్, కహూట్ అనే పదం వేరేగా వాడరు ఎప్పుడు కూడా. ఇన్ కహూట్స్ పక్కన విత్ వస్తుంది. వాళ్ళతో కలిసి పనిచేయడం. జనరల్గా ఇది పాజిటివ్గా వాడరు, నెగిటివ్గా వాడతారు. అంటే వీళ్ళు వాళ్ళతో కలిసి కుట్ర పన్నారు అని చెప్పినప్పుడు ఈ పదం వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, అల్-ఖైదా ఇన్ కహూట్స్ విత్ జైషే మహమ్మద్ క్యారీడ్ అవుట్ సెవరల్ టెర్రర్ యాక్టివిటీస్ ఇన్ ఇండియా అన్నారు అనుకోండి. అల్-ఖైదా ఇన్ కహూట్స్ విత్ జైషే మహమ్మద్తో కలిసి కుట్ర పన్ని దేశంలో చాలా తీవ్రవాద యాక్టివిటీస్ చేశాయి. ఇన్ కహూట్స్ విత్, నెగిటివ్ యాక్టివిటీకి వాళ్ళతో కలిసి పనిచేస్తున్నారు అని చెప్పడానికి ఈ పదం వాడతాం మనం. అర్థమవుతుంది కదా? ఇన్ కహూట్స్ విత్ అదర్ అగ్రెసివ్ ఇస్లామిక్ అవుట్ఫిట్స్, అలాంటి ఇస్లామిక్ అవుట్ఫిట్స్తో కలిసి ఇన్ అండ్ అరౌండ్ పాకిస్తాన్ ఈజ్ బౌండ్ టు ఎస్కలేట్ ది అఫెన్సివ్ అగెన్స్ట్ ఇండియా. అఫెన్సివ్ అంటే ఇండియాకి వ్యతిరేకంగా చేస్తున్న యాక్టివిటీని, దీన్ని ఎస్కలేట్ చేయడం అంటే ఇంకా పెద్దది చేయడం. ఎస్కలేట్, డీఎస్కలేట్. మనకి చైనా ఎల్ఏసి టెన్షన్స్ మీద ఎడిటోరియల్స్ చేసాం మనం చాలాసార్లు. చాలాసార్లు చేసినప్పుడు ఇఫ్ యూ రిమెంబర్, డీఎస్కలేట్ ద టెన్షన్స్ అంటాం. అంటే బార్డర్ దగ్గర ఉన్న టెన్షన్స్, బార్డర్ దగ్గర ఏవైతే టెన్షన్స్ ఉన్నాయో ఇండియాకి చైనాకి మధ్యలో, డీఎస్కలేట్ అంటే తగ్గించడం. ఆ నెగిటివ్ యాక్టివిటీని తగ్గించడాన్ని డీఎస్కలేషన్ అంటాం. ఎస్కలేషన్ అంటే పెంచడం, ఒక నెగిటివ్ యాక్టివిటీని పెంచడం. ఇద్దరి మధ్య టెన్షన్స్ పెరిగాయి అనుకోండి, ఎస్కలేషన్ ఆఫ్ టెన్షన్స్ అంటారు. ఇద్దరి మధ్య ఉన్న సంబంధాలు చెడిపోతున్నాయి అనుకోండి, ఎస్కలేషన్ ఆఫ్ బ్యాడ్ రిలేషన్స్ అంటారు. బ్యాడ్ రిలేషన్స్ ఉన్నాయి, అవి ఇంకా ఇంకా చెడిపోతున్నాయి. అలా వాడతాం అనమాట. ఇక్కడ అఫెన్సివ్ అంటే అర్థం ఏంటి? మిలిటరీ క్యాంపెయిన్. ఇండియాకి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ మిలిటరీ క్యాంపెయిన్ ఏదైతే ఉందో, ఈ ప్రచార పర్వం మరియు ఈ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా ఎస్కలేట్ చేయబోతారు పాకిస్తాన్ సపోర్ట్ తీసుకొని అని చెప్పి అంటున్నారు, మిగిలిన వాళ్ళతో కలిపి అని. పాకిస్తాన్ విల్ బి అన్అబాషెడ్లీ ప్రైవీ టు సచ్ మాన్యూవర్స్ దో ఇట్ విల్ కంటిన్యూ టు ప్రిటెండ్ అదర్వైజ్. దీని అర్థమైంది, అన్అబాషెడ్లీ అంటే సిగ్గు లేకుండా, వితౌట్ ఎనీ షేమ్. అన్అబాషెడ్లీ, వితౌట్ ఎనీ షేమ్, సిగ్గు లేకుండా, ప్రైవీ టు సచ్ మాన్యూవర్స్. ఈ మాన్యూవర్స్ అంటే యాక్టివిటీస్ అని అర్థం. ఇక్కడ ప్రైవీ అంటే దానికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అక్కడ ఏం జరుగుతుందో పాకిస్తాన్కి అన్ని తెలుసు. ప్రైవీ అంటే మీనింగ్ ఐఎమ్ ప్రైవీ టు దిస్ అంటే నాకు ఆ విషయం తెలుసు, ఐ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ దట్ హ్యాపెనింగ్. ఇప్పుడు తన దేశంలోనే వేరే దేశం పైన అటాక్ చేయడానికి తీవ్రవాద సంస్థలు ప్లానింగ్ చేసుకుంటూ ఉంటాయి, ఆ విషయం పాకిస్తాన్కి తెలుసు. ఇట్ ఈస్ ప్రైవీ టు దట్, బట్ ఇట్ విల్ కంటిన్యూ టు ప్రిటెండ్ అదర్వైజ్. కానీ నాకేం తెలియదు, నాకు తెలియకుండా జరుగుతుందని బయటికి నటిస్తూ ఉంటుంది. This is one factor that makes the Al-Qaeda and other terror outfits still relevant to India's security calculus. అందుకనే ఈ అల్-ఖైదా మరియు అదర్ టెర్రరిస్ట్ అవుట్ఫిట్లు అనేవి ఇప్పటికీ కూడా ఇండియాకి రిలవెంట్, మన సెక్యూరిటీకి వాళ్ళు థ్రెట్ కలిగించే అవకాశాలు ఉంటాయి అని చెప్పి మనం ఆలోచించాలి, జాగ్రత్త పడాలి. These outfits may not indulge in spectacular attacks like 9/11 attacks లాంటి spectacular attacks తేకపోవచ్చు, but they will have the determination and prowess to carry out operations that will unnerve our population on the border. కానీ వాళ్ళకి డిటర్మినేషన్ ఉంది, ప్రోవెస్ అంటే స్కిల్ కూడా ఉంది. దేనికి? టు క్యారీ అవుట్ ఆపరేషన్ దట్ విల్ అన్నర్వ్ అవర్ పాపులేషన్ ఆన్ ద బార్డర్. బార్డర్ దగ్గర ఉన్న మన ప్రజలకి భయం కలిగించేలాగా వాళ్ళ నర్వ్స్, ఇఫ్ యూ హ్యావ్ నర్వ్, స్ట్రాంగ్ నర్వ్ అంటే ధైర్యంగా ఉన్నామని అర్థం. అన్నర్వ్ అంటే ఆ ధైర్యాన్ని పోగొట్టడం, వాళ్ళని భయపెట్టేలాగా, వాళ్ళ దగ్గర ఉన్న ప్రశాంతతని, వాళ్ళ కాన్ఫిడెన్స్ని దెబ్బతీసేలాగా. ఓకే, హీ హాస్ షోన్ గ్రేట్ నర్వ్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అంటారు. ఈ కష్టమైన పరిస్థితుల్లో ఒక మంచి కాన్ఫిడెన్స్ బిహేవియర్ని చూపించాడు. నర్వ్ అంటే ఆ రకంగా తీసుకుంటాం. అన్నర్వ్ అంటే అర్థం ఏంటి? ఆ కాన్ఫిడెన్స్ పోవడం, వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతినేలాగా, వాళ్ళ కరేజ్ని, వాళ్ళ ధైర్యాన్ని దెబ్బతీసేలాగా వాళ్ళ యాక్టివిటీస్ చేసే అవకాశం ఉంది. హౌ కెన్ ఇండియా ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్ అగైన్స్ట్ టెర్రరిజం ఇన్ ద నైబర్హుడ్? చుట్టుపక్కల ప్రాంతాల్లోని టెర్రరిజం నుంచి మనం ఎలా మనల్ని మనం కాపాడుకోగలం? There are some observers who are inclined to downplay the Al-Qaeda because it has not repeated anything on the scale of 9/11.
కొంతమంది ఏమంటున్నారు, అల్ ఖైదా ఏమీ చేయలేదు, అదేం పెద్ద అంత అంత భయపడాల్సిన పని లేదు, డౌన్ ప్లే అంటే అంత ఇంపార్టెంట్ కాదు. దాన్ని తక్కువ చేయడం మనం ఎక్కువ ఊహించుకుంటున్నాం. అల్ ఖైదాకి అంత సీన్ లేదు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే 9/11 అటాక్ తర్వాత మళ్ళీ ఆ తరహా అటాక్ వాళ్ళు చేయలేదు. దే ఆల్సో సైట్ యాస్ ఎ రీజన్ ద ఈజ్ విత్ విచ్ యూఎస్ ట్రాక్డ్ డౌన్ బిన్ లాడెన్ ఇన్ పాకిస్తాన్ అండ్ కిల్డ్ హిమ్. వాళ్ళు ఇంకో రీజన్ ఏం చెప్తున్నారు, అమెరికా చాలా ఈజీగా బిన్ లాడెన్‌ని ట్రాక్ చేసి చంపేసింది. సో, కాబట్టి అల్ ఖైదా గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. నిజంగా అంత గొప్పదే అయితే ఎలా చంపగలిగారు అనే క్వెషన్ వస్తుంది. సైట్ అంటే షో యాస్ రీజన్. షో సంథింగ్ యాస్ రీజన్. కారణంగా చూపడం. దే ఆల్సో సే ద అవుట్‌ఫిట్స్ లీడర్‌షిప్ ఈజ్ ఏజింగ్. దాని లీడర్స్ అందరూ కూడా వాళ్ళ వయసు అయిపోతున్నారు. కొత్త వాళ్ళు ఎవరు లేరు పెద్దగా. ఇన్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇట్ ఈస్ ట్రూ దట్ అల్ ఖైదా హాస్ లాస్ట్ మెనీ ఆఫ్ ఇట్స్ లీడర్స్ ఇన్ ఎన్‌కౌంటర్స్ విత్ ద యూఎస్ ఏజెన్సీస్. యూఎస్ ఏజెన్సీస్‌తో జరిగిన ఎన్‌కౌంటర్స్‌లో చాలా మంది లీడర్స్‌ని కోల్పోయింది అల్ ఖైదా. వల్నరబిలిటీ ఈజ్ రిట్ లార్జ్ ఆన్ ద అల్ ఖైదాస్ ఫేస్. రిట్ అంటే ఇక్కడ మీనింగ్ రిటెన్ అని. రిటెన్ అంటే రాసి ఉంది అని. వాళ్ళ మొహం పైనే రాసి ఉంది. ఏంటది? వల్నరబిలిటీ. వల్నరబిలిటీ అంటే అర్థం ఏంటి? బీయింగ్ ఎట్ ద రిస్క్ అనమాట. వల్నరబిలిటీ. మీకు వల్నరబిలిటీ చెప్పిన ప్రతిసారి ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంటాను. పీపుల్ ఇన్ వైజాగ్ ఆర్ మోర్ వల్నరబుల్ టు సునామీస్ దాన్ దోస్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్‌తో ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే వైజాగ్‌లో ఉన్న వాళ్ళకి సునామీల వల్ల రిస్క్ ఎక్కువ. అంటే సునామీ వస్తే దానివల్ల ఎక్కువగా నష్టపోయేది వైజాగ్ వాళ్ళు. హైదరాబాద్ వాళ్ళకి ఏం నష్టం ఉంటది? వాళ్ళ దగ్గర సముద్రం లేదు కదా! సో, వాళ్ళకి నష్టం ఉండదు. సముద్ర ప్రాంతాల్లోనే సునామీ వల్ల ఇబ్బంది ఉంటుంది. వల్నరబుల్ పాపులేషన్ అంటే పీపుల్ హూ ఆర్ లైక్లీ టు లూజ్, పీపుల్ హూ ఆర్ లైక్లీ టు బి అటాక్డ్, పీపుల్ హూ ఆర్ లైక్లీ టు సఫర్ బికాస్ ఆఫ్ ఎ నెగెటివ్ యాక్టివిటీ. ఒక నెగెటివ్ యాక్టివిటీ జరిగితే సఫర్ అయ్యే వాళ్ళని వల్నరబుల్. ఎక్కువగా వాళ్ళు సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా వచ్చిందనుకోండి, పీపుల్ ఇన్ స్లమ్ ఏరియాస్ ఆర్ మోర్ వల్నరబుల్. వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలా అనమాట. అండ్ పూర్ పీపుల్ ఆర్ మోర్ వల్నరబుల్ టు పాండమిక్స్ దాన్ రిచ్ పీపుల్. డబ్బున్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే పేదవాళ్ళు ఈ పాండమిక్స్ వల్ల ఎక్కువగా నష్టపోతారు. ఇలా ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇప్పుడు అల్ ఖైదాకి సరైన లీడర్‌షిప్ లేదు. సో, దే ఆర్ వల్నరబుల్. ఇప్పుడు ఒక లీడర్ స్ట్రాంగ్‌గా ఉండి గైడెన్స్ ఇచ్చి మోటివేట్ చేస్తుంటే స్ట్రాంగ్‌గా ఉంటుంది అవుట్‌ఫిట్. లీడర్స్ లేరు. ఉన్న వాళ్ళు కూడా ముసలైపోతున్నారు. వాళ్ళు ఇంకా నడపలేరు. సో, అల్ ఖైదా ఈస్ ఆల్రెడీ వల్నరబుల్. ఏదైనా అటాక్ జరిగితే చాలా తొందరగా వాళ్ళు ఎగిరిపోతారు. వాళ్ళ గురించి భయపడాల్సిన అవసరం లేదని కొంతమంది అబ్జర్వర్స్ అంటున్నారు. బట్ ఆపరేషనల్ స్కిల్ అండ్ స్విఫ్ట్‌నెస్ కెన్ క్విక్‌లీ టర్న్ పీస్ ఇంటూ డిజాస్టర్. కానీ వాళ్ళకి స్కిల్ ఉంది. ఆపరేషనల్ స్కిల్ ఉంది. స్విఫ్ట్‌నెస్, స్పీడ్ ఉంది. ఇవి ఈ పీస్‌ని డిజాస్టర్‌లోకి చాలా తొందరగా మార్చేసే అవకాశం ఉంటుంది. ద అల్ ఖైదా హాస్ ఎ రోబస్ట్ క్యాడర్ ఫ్రమ్ విచ్ ఎ స్ట్రాంగ్ అండ్ యంగ్ లీడర్ కుడ్ స్టిల్ ఎమర్జ్. వాళ్ళకి స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. దాని నుంచి ఇంకొక యంగ్ లీడర్ రావచ్చు. టు లీడ్ ఇట్ ఇన్ ఆర్డర్ టు ఇంటిమిడేట్ ద సివిలైజ్డ్ వరల్డ్. ఈ సివిలైజ్డ్ వరల్డ్ ఇంటిమిడేట్ చేయడానికి, భయపెట్టడానికి ఇంకొక లీడర్ వాళ్ళ వైపు నుంచే రావచ్చు. సో, మనం రిలాక్స్ అవ్వడానికి లేదు అని చెప్పి ఎండ్ చేస్తున్నారు. దట్స్ అబౌట్ ఇట్ గైస్. థాంక్ యూ వెరీ మచ్.